నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం రకరకాల హామీలు ఇస్తుంది, ఇవాళ రేపు అంటూ కూడా ఆశపడుతుంది. కానీ ఇంతవరకు రైతు బంధుకు సంబంధించి కరెక్ట్గా జమ చేసిన దాఖలాలు అయితే లేవు. కొంతమంది ఆరోపిస్తున్న దాని ప్రకారం అయితే ఈ నిధులన్నీ కూడా రాబోయే కేరళ ఎన్నికలకు వినియోగిస్తున్నారు. అందుకోసము అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాబట్టి ఇక మీదట రైతు బంధు అనేది ఉండదు, అది కేవలం ఒట్టి మాటే అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి నిజంగా రైతు బంధు ఉండదా, ఆ నిధులన్నీ కేరళకు వెళుతున్నాయా అనే దాని మీద చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి మొన్న నిధులను ఇస్తాము మున్సిపల్ ఎన్నికల ముందు అని చెప్పి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఎన్నికల కోడ్ కూడా దీనికి అప్లికబుల్ కాదు, మేము ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా తీసుకున్నాము అని చెప్పారు. అది అయిపోయింది. తర్వాత ఎన్నికలు అయిపోయింది. తర్వాత ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి దీని అన్నిటికీ సంబంధించి మొన్న ఢిల్లీలో ఖర్గే గారి నివాసంలో జరిగిన మీటింగ్ ఉదంతం ప్రకారం ఈ నిధులన్నీ కేరళకి మళ్లించాలి అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ జరిగింది. ఇక రైతు బంధు ఉండదు అంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. నిజంగా రైతు బంధు ఉండదు అనుకోవాలా సార్? ఉండకపోవచ్చు కూడా, ప్రతిపక్షాలన్న మాట కాదు. కానీ నేను ఒక డిస్క్లైమర్ చేస్తున్నాను. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ టీవీలో చేశాను, ఇప్పుడు మనకు దాంట్లో చెప్తాను. ఎందుకంటే రావని ఉండగానే అక్కడైతే ఒక వర్గానికి అనుకుంటారు వాడు నా పేర్లు, ఇక్కడైతే ఇంకొక వర్గానికి అనుకుంటాం. అంటే చెప్తే ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది ఆ వర్గం, అక్కడేమో అధికార పక్షంలో ఉంది. కనుక నేను ఈ 3 ఆధిపత్య కులాలకు 3 ఆధిపత్య పార్టీలకు నాకు సంబంధం లేదు. ఇది డిస్క్లైమర్ చేసి మొదలు పెడుతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఒకటి సమర్థిస్తే రామ్మోహన్ రావు గారు కొంచెం తేడా అనిపిస్తుందండి, మీరు మొన్నటిదాకా మాట్లాడే అంటున్నా. నేనేమంటే అప్పుడు ఇప్పుడు సత్యమే ఉంది. మీకు వ్యతిరేకమైందేమో రామ్మోహన్ రావు తప్ప అనిపిస్తుంది, మీకు అనుకూలమైందేమో రామ్మోహన్ రావు చప్పట్లు కొడతారు. ఇదే వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ నేను వాళ్ళకి అనుకూలంగా చప్పట్లు కొడతారు. ఇక్కడ కూడా అంతే. కాంగ్రెస్ కి అనుకూలంగా కొన్ని మాట్లాడతాను నేను. ప్రభుత్వం ముఖ్యం, మన అంశాల వారి మద్దతు, అంశాల వారి వ్యతిరేకమైన విశ్లేషకులు అట్లా ఉండాలంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం వేరే పెద్ద టీవీలు ఇచ్చిన మనదారు కూడా డిస్క్లైమర్ చేస్తున్నా. 3 ఆధిపత్య కులాలకు 3 ఆధిపత్య పార్టీలకు సంబంధం లేదు. ఇక అసలు విషయానికి వస్తా, ఏది ఎగబెట్టలేదు చెప్పండి మొత్తం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 అనేమో బీఆర్ఎస్ అంటారు, 417 వీళ్ళు అంటారు. 3 తక్కువ కదా అని నేను అంటున్నాను. అంతే కదా, 3 తక్కువలో 420 ఎందుకు అంటారంటే వాళ్ళు ఆ 420 అనే పదం వాడడానికి వాళ్ళు వాడుతున్నారు. అంతేగా 417 అంటే 17 కావచ్చు, అవే తెగబెట్టినా లేదా అంటాడు. మొత్తం ఇచ్చిన హామీల్లో 100 రోజుల్లో ముద్దతి పెట్టుకున్నారు, అది పూర్తిగా కదా. 100 రోజులు ఎప్పుడు పెట్టుకున్నారు? 100 రోజులు ఎప్పుడు? 800 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి. అంటే 100 రోజుల్లో పెట్టుకున్న దానిలో రుణమాఫీ సగం చేశారు కదా. అట్లాగే ఒక ఫ్రీ బస్సు మాత్రం సోనియా గాంధీ జన్మదినం 9 డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నారు. అది ఎవరు అడిగింది కాదు, చేసింది కాదు. అదొక రోగం, అదొక బాణామతి లాగా, అదొక సోషల్ దాన్ని పద్ధతి ద్వారా నడుస్తున్నారు. కర్ణాటక రోగం, ఈ మాట కర్ణాటక మొదలైన రోగం ఇవాళ అన్ని రాష్ట్రాలకు పాకింది. ఉచిత బస్సు అనేది ఒక మంత్రం అయిపోయింది. మళ్ళీ కొందరు పురుషులకు కూడా ఉచిత బస్సు ఇస్తా అంటున్నారు. తమిళనాడు రాజకీయాలకు మళ్ళీ ఫ్రీ బిస్ వాళ్ళు ఫస్ట్ కాదు, అది వేరుగా. అంటే ఏంది? 200 యూనిట్ల ఉచిత విద్యుత్. 50 యూనిట్లు ఇస్తే ఎవరైనా నిజంగానే పేదరికం ఒక బల్బు 2 బల్బులు వాడుకున్నాను. 200 యూనిట్లు అంటే నాకు ఏసీలు వాడలేను, కానీ నాకు 180 రూపాయల కంటే అంటే 180, 160, 110 ఇట్లే అంటే మనం వాడకపోతే దాన్ని బట్టి యూనిట్లు అంతకంటే ఖర్చు అవుతుంది. 200 యూనిట్లు అంటే నేను అంటే నాకు రేషన్ కార్డు ఉంటాను, మరి ఆకుండా కాదు వాళ్ళ. కానీ ఏమైంది ఇప్పుడు? 200 యూనిట్లు అనేది చాలా ఎక్కువ. మధ్యతరగతి వాళ్ళందరూ ప్రతి అప్పించుకున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడు కడతలేడు, బిల్లు కడతలేడు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడు 2 మీటర్లు తీసుకుంటాడు. 200 యూనిట్లు ఏదైనా ఒక దానికైతే మాఫీ అవుతుంది కదా, అది సమస్య అంటున్నాడు. అందుకని అంటే అదొక ఈ 3 తప్ప ఇంకేమైనా హామీ నెరవేర్చిందా? 3 గ్యారెంటీలు అంటే రైతు బంధుకు వచ్చే ముందు రైతు బంధులో ఎంత పెద్ద మొత్తం చెప్తాను నేను. ఏదైతే ఈ వచ్చే ముందు వరంగల్ డిక్లరేషన్ లో 5 హామీలు ఇచ్చారు రైతులకు. 5లో ఫస్ట్ మనకు రైతు భరోసా మేము ఇస్తాం, రైతు బంధు బిచ్చం వేసినట్టు 10,000 ఏంటిది 15,000 ఇస్తాం మేము ఎకరానికి, అది 3 పంటలకు ఇస్తాం. 5,000 3 సార్లు ఇస్తామన్నమాట. వాళ్ళు ఏమన్నదంటే కేంద్ర ప్రభుత్వం రైతు బంధు అనేది అద్భుతమైన పథకం, మన నీతి ఆయోగ్ కూడా మెచ్చుకున్నది. దేశంలో పెట్టుబడి సాయం చేసే మొట్టమొదటి పథకం ఇది, ప్రపంచంలోనే, దేశంలో కూడా. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేస్తే ఎగబేతకు కారణమవుతారు, పరపతి పోతుంది. కానీ ఇదేమైందంటే అవసరార్థం ఎకరానికి 5,000 వచ్చిందంటే పెట్టుబడి పెట్టుకుంటారు కదా. ఇప్పుడు రైతు మొదలు వ్యవసాయం తర్వాతనే కన్న పిల్లలకు కూడా ఏమైనా సౌకర్యాలు కల్పిస్తాడు. కనుక 2 పంటలకి ఏంది 3 పంటలకు ఇస్తాం, 10 కాదు 15 ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత రైతు కూలీలకు 12,000 ఎటు పోయినాయి సంవత్సరానికి, అట్లాగే కౌలు రైతులకు 18,000 ఎటు పోయినాయి సంవత్సరానికి. ఇట్లా
రైతులు అంటే ముఖ్యంగా పురుగు మందులు వీటి మీద చాలా హామీలు ఇచ్చారు. ఈ మూడైతే ప్రధానమైంది కదా, వీటి మీద తెలియదు. రెండోది నిరుద్యోగ భృతి ఇస్తా అని మన ప్రియాంక గాంధీ వచ్చి సరూర్ నగర్ సభలో ఎటు పోయింది 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. అట్లానే ఇటు పక్కన మనకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% ఇది రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అట్లానే మనకు అన్ని కలిపి సంతకాలు పెట్టిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం మొత్తం బాండ్ రాసి ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఈ రైతు బంధు దగ్గరికి వస్తారు. అంటే ఏమి కాదు కదా, ఇప్పుడు నేను చెప్పిన 3 తప్ప ఇంకేమైనా ఒక్కటి ఉందా చెప్పండి? ఏం లేవు కదా. ఉచిత బస్సు, 200 యూనిట్ల విద్యుత్, రుణమాఫీ సగం, అంతే కదా. ఇది ఏం చేయలే కదా. ఇప్పుడు రైతు బంధు సంగతి చెప్తే చేస్తారన్నారు కదా. సరిగ్గా రైతు బంధు ఇద్దాం అనుకున్నప్పుడు హరీష్ రావు ఒక చిన్న తొందరపడి అనవసరంగా మాట్లాడండి, లేకపోతే అప్పుడే వచ్చే 2023 డిసెంబర్ 4 నాడు ఎన్నిక జరుగుతాయి. నవంబర్ 3 నాడు నవంబర్ 30 నాడు ఎన్నిక జరుగుతుంటే ఒక 3-4 రోజుల ముందు అయ్యా మీరు వేసేయచ్చు, ఎందుకంటే పాత పథకమే కదా అని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినాక రేపటి నుంచి టకటక పడుతున్నాయి, తీసుకోండి మా రైతు బంధు పనులని డబ్బులు అని చెప్పి హరీష్ రావు మాట జారడం వల్ల మొదటికి మోసం వచ్చింది. వద్దన్నది మళ్ళీ ఇస్తా అన్న పర్మిషన్ ఇచ్చిన అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైంది? అవి ఆగిపోయి 7,500 కోట్లు అప్పుడు అవి అట్లా ఆగిపోయి ఉండి ఎప్పుడు ఇచ్చారు మొదటి అప్పుడు పెడతా వాటిలలో మన మన శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణ వచ్చింది. ఇది మంత్రి శ్రీనివాసరెడ్డి మీద ఆ నిధులు వాళ్ళ కాంట్రాక్ట్ డబ్బులు తీసుకున్నారని చెప్పి చివరికి ఎప్పుడు వేశారంటే పార్లమెంట్ ఎన్నికల ముందు వేశారు. అంటే ఎప్పటిది? డిసెంబర్లో 2023 డిసెంబర్లో పడాల్సిన డబ్బును పార్లమెంట్ ఎన్నికల ముందు వేశారు. అవి అప్పుడు ఏం చేశారు? రైతు బంధు, రైతు భరోసాకు మారుస్తాం, చాలా సంస్కరణ చేయాల్సింది. ఏ సంస్కరణ లేకుండా అదే 7,500 రూపాయలు అందరికీ, అంటే గుట్టలకు, రాళ్లకు, రియల్ ఎస్టేట్ మీరు అన్నారు కదా, అవి తీసేయారు కదా. మరి అవి తీసేయకుండా వేసేసాం. ఎందుకు? ఎలక్షన్లు వచ్చినాయి, అప్పుడు తీసేస్తే రైతులు వ్యతిరేకమవుతారు. వేసేసాం, అయిపోయింది. ఆపద్ధర్మ రైతు భరోసా అంటున్నారు దీన్ని, దాని పేరు పెట్టిన. రెండోసారి ఏం చేసిండ్రు? 2024, 23 అది 23, 24 వేసాం. 24 ఏప్రిల్ మే నెలలో మళ్ళీ ఏది ఖరీఫ్ పంటకు వేయాలి కదా, ఆ నిధులను ఎప్పుడు ఇచ్చిండ్రు? మళ్ళీ 2024 చివరికి, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్లో 2024 ఆ డబ్బులు వేసింది. అప్పుడు వేసేటప్పుడు ఏం చేసిండంటే మొదటిది ఏమో అది వేసిండు కదా, రెండోసారి కూడా ఇప్పటికీ ఏం మేము చేయలేదు అని మొత్తం వేస్తున్నాను నిధులు అని చెప్పి అక్కడ కూడా రాళ్ళు రప్పలు ఏం తీసేయకుండా మళ్ళీ అది వేసారు. అప్పుడు కూడా మళ్ళీ ఎన్నికల మంత్రమే రెండోసారి వేసేసారు. అయితే ఏంది? 24లో 23 బాపతి 24 మొదటి వేసిండు, 24 బాపతి ఏదే వర్షాకాలం ఉందో దాన్ని చివరిలో వేసిండు. మళ్ళీ 24 సాయం లాస్ట్ ఉంది, దాన్ని ఎప్పుడు వేసిండ్రు? 25 జనవరిలో మళ్ళీ ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకున్న సందర్భం చూసుకుంటే అప్పుడు ఏం చేశానంటే మొత్తం అన్ని కట్ చేసి ఆఖరికి ఇల్లు పక్కనున్న భూములు, వ్యవసాయ భూములు నిజంగా ఉంటే కూడా వీటి కట్ చేసేసి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏ భూమికి రూపాయి వేయకుండా మొత్తం మీద తప్పించుకొని అది. ఇంకోటి ఏంటి? మళ్ళీ ఫస్ట్ టైం ఏమో అదే 7,500 10,000 అడిగేసారు. రెండోసారి 12,000 చేసినామన్నారు. 15 వీలు కాక 12 అన్నారు. రైతు భరోసాను 15 పోయింది, 12 వేస్తామన్నారు. 12 వేస్తే నేను కోతలు విధించడం వల్ల అయింది. మూడోసారి కోతలు విధించి మూడోసారి వేసింది. ఇది మొత్తం ఎన్ని బ్యాగులు ఉన్నారు ఇప్పుడు? 2024 2 పడ్డాయి, 23 1 పడ్డది అంతే. 25లో రెండు పంటలకు, 25లో 2 పంటలకు 12 వేలు చొప్పున, అంటే 6 వేలు చొప్పున వేయాలి కదా. ఇప్పుడు 26లో ఉన్నాం. ఆ 25లో రావాల్సిన 2 రైతు భరోసాలు ఇప్పటికి పడలేదు. ఇప్పుడు 2 బాకీ ఉన్నారు, 1 వేస్తామన్నారు. చూడండి, అంటే మనుషులు ఎట్లా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొదటి నుంచి ఉన్నది ఏంటంటే ఆకలికి అన్నము, వేదనకి ఔషధం అంటారు. కేసీఆర్ గారికి అమాయకంగా అన్ని తెలుగులే ఉన్నాయి, కానీ అడగక ముందే రైతు బంధు ఇచ్చిండు, అడగక ముందే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇవన్నీ ఏమైందంటే అడగక ముందు ఇస్తే ఎవరు దాన్ని పట్టించుకోడు, మా హక్కు అనుకుంటా. ఇప్పుడు ఎండబెట్టి ఇస్తే దాహం బాగా అయితే నీళ్ల విలువ తెలుస్తుంది. బాగా ఆకలి కొన్నవాడికి ఆకలి బాగా విలువ తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఆకలి అయినప్పుడు తెలుస్తుంది. అట్లాగే నొప్పికి మందు పెట్టినప్పుడే నొప్పి విలువ తెలుస్తుంది కదా. మందు పెట్టినప్పుడు దేవుడు అంటాం. ఎందుకంటే ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అంటారు. ఆకలి కాకుండా అన్నం పెడితే నేను కవరం పెట్టి పెట్టినవరా అంటాడు వాడు. వేదన లేకుండా ఔషధం పెడితే, మీరు గ్రామాల్లో మీకు తెలుసు, మనకు నొప్పి ఉన్న దగ్గర జీడిని కాల్చి పెడతాం గ్రామాల్లో ఇప్పటికి కూడా. ఆ జీడి కాల్చి పెడితే నొప్పి ఉన్న దగ్గర అయితే ఏం కాదు. నొప్పి లేని దగ్గర మీరు శరీరం మీద జీడి కాల్చి పెట్టండి, పుండు అవుతుంది కదా. అంటే వేదనకు మాత్రం ఔషధం ఇవ్వాలి, వేదన లేకుండా ఔషధం ఇవ్వద్దు. వీళ్ళకి ఆ పద్ధతి బాగా తెలుసు. వీళ్ళిద్దరికి, ఎవరు కాంగ్రెస్ పార్టీకి మా నాయకులకు అందరికి తెలుసు. అంటే వాడు చచ్చిపోతున్నా అంటే వేలు అందిస్తే అప్పుడు చిటికని వేలు అందించిన అపర దేవుడు పరమాత్ముడు అంటారు కదా. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 పెడదాం అనుకున్న వాళ్ళు 1 ఇస్తా అంటున్నారు అన్నారు. ఎప్పుడన్నారు? మున్సిపల్ ఎన్నికల ముందు. నిజంగా చెప్పాలంటే అసలు రేవంత్ రెడ్డి గారు మాటలు ఏమన్నా నమ్మేటట్టునే. అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసాడు. ఏమైంది చెప్పండి? దేవుళ్ళు అందరి మీద ప్రమాణాలు చేసిండు.
యాదగిరి నరసింహ అంటే తెలంగాణలో అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసాడు. ఈ ఆంధ్రప్రదేశ్ పోలే. ఆంధ్రప్రదేశ్ దేవుళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి నుంచి మొదలు పెడితే అక్కడికి పోలే. ఇక్కడనే అన్ని చెప్పిండు. అంటే అసలు గిరిజన దేవతలను హరిజన అన్నిటిని విడిచిపెట్టాయి ఆయన. గ్రామ దేవతలు కానించి పెట్టారు. చివరికి ఏమైంది ఇప్పుడు నేను ఇప్పుడు అంటే హరీశ్రావు గారు అనే మాట పక్కన పెడతాను. నేను వాస్తవం చెప్తున్నాను. హరీశ్రావు గారు మన జైలుకి వెళ్ళారు, సంఘటనలు మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అన్నారు. అయ్యా మీరు చేసిన పని అదే, మీరు అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర మీ మీద కేసులు పెడతారు. అది పరస్పరం మీలో మాకు సంబంధం లేదు అంటున్నారు. జైలుకి వెళ్ళారు, చూశారు. కోదండరామ్ గారి తలుపులు బద్దలు కొట్టినప్పుడు మీకు జ్ఞాపకం రాలేదు? పౌర హక్కులు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? బీఆర్ఎస్ వాళ్ళకు తక్కువేం తినలేదు, నేను కాదట్లేదు. ఈ ఒక్క విషయం చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు రైతు బంధు 2 విడతలు రావాల్సిందమ్మా. మొత్తం 5 విడతలు ఇప్పుడు మొత్తం బాకీ ఉన్నది. 5లో 3 విడతలు వేశారు అటో ఇటో మొత్తం మీద. 4, 5 2025 ₹1 వేరే, 25 అది ఖరీఫ్, 25 రబీ వేయాలి. అంటే ఏంటి 24,000 ఎకరానికి 12,000 చొప్పున 12,000 వేయాలి. 2 విడతలు 12,000 వేయాలి 2 పంటలు కలిపి. ఈ 12,000 వేస్తారా లేదా? ఒకే విడతలు వేస్తాం ఈ అతి త్వరలో అన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు అదే సేమ్. మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవడానికి మున్సిపాలిటీలో కూడా రైతులు ఉంటారు కదా, ఆశ పెట్టిండ్రు. నేనేమన్నా ఆశ పెడితే ఆశ కురుపులు పుడతాయి అంటున్నాను ఈ ప్రభుత్వానికి. అది కూడా జరుగుతుంది అంటున్నాను. ఆశ కురుపులు పుడితే మీకు, ఎందుకంటే ఇస్తామన్నారు కదా. ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఎన్నికలు లేవంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఇస్తలేరంటే దానికి చెప్తాను నేను. ఒకటేమో నేను దాని లోతులోకి పోను. కేరళకి ఎన్నికలు పోయినాయి అంటే రాజకీయ ప్రసంగం. నేను ఎందుకంటే కేరళకి పోయినాయి, అక్కడికి పోయినా మనం ఏం చెప్తాం. కాకపోతే ఇది కూడా అప్పు తెచ్చారమ్మా. 9,000 కోట్ల రూపాయలు ఏం చేశారంట అంటే ఆర్బీఐ నుంచి అప్పు పుట్టింది మనకు. ఈ డబ్బులు ఫిక్స్ చేసి పెట్టాం. ఏం లేదు, ఎలక్షన్ కోడ్ పోగానే 17వ తారీఖు నుంచి 16 దాకా ఎలక్షన్ కోడ్ ఉంది. 16 ఫిబ్రవరి 17 నుంచి చేస్తామన్నారు. ఎప్పుడన్నారు? 10 రోజులకి నేను చెప్పింది, ఇప్పుడు కాదు చెప్పింది. ఈ 10 రోజులు అయిపోయినాక కూడా 22వ తేదీలో ఉన్నాము. ఇవాళ కూడా ₹1 కదా అంటే ఏమంటారంటే వాళ్ళకి కొంచెం అనుమానం ఉందంటే ఈ మన జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీసీ ఎన్నికలు చెయ్యరు అనుకుంటున్నారు. చేయకపోవడానికి 2 కారణాలు. పరీక్షలు ఉన్నాయి కనుక సమయం సరిపోదని. ఒకటి, సమయం సరిపోతుంది. ఎక్కడి నుంచి జన చేయదలుచుకుంటే 15 మార్చి లోపల చేయవచ్చు. ఎంతసేపు అమ్మా? 22 వాళ్ళ రేపో ఎల్లుండి నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి వారం రోజులు మధ్యన సరిపోతుంది. వారం రోజులు ఈ నామినేషన్ విడ్డాలు సరిపోతుంది. 15 రోజులు అయిపోతుంది కదా. మార్చి మొదటి వారికి అయిపోతుంది ఇప్పుడు అనుకుంటే కూడా. కానీ ఇప్పుడు దీని మీద వాళ్ళు ముందుకు రారు. ఎందుకు రారు అంటే రెండో ఆలోచన కూడా చేస్తున్నారు వీళ్ళు. ఏమనంటే ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ అజాగల వ్యవస్థ. నేను కూడా అంటున్నాను, ఎప్పుడు అది తీసేయాల్సిందే. అనవసరంగా 3 అంచెలు 6 పదవులు ఉండాల్సింది 4 పదవులు ఉండాల్సింది 3 అంచెలు 5 పదవులు తీసుకొచ్చారు. అంచెలు అవే కనుక సరైనది కాదు. చాలా మంది అంచెలు 5 అంటున్నారు. అంచెలు 5 లేదు, 3 అంచెలు ఉన్నాయి. దానిలో జడ్పీటీసీ ఎంపీటీసీ రద్దు చేయాలని నేను కోరుతున్నా. దానికి ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్ట. ఒకవేళ రద్దు అయినాయి అనుకోండి, వీడి నోట్ల మన్ను చేతుల పేరు ఇంకేం మిగిలేదు. రైతుల నోట్ల మన్ను కొట్టడానికి ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా రైతు భరోసాకు మారిన తర్వాత ఎగవేత తప్ప ఇచ్చేది లేదు. ఇప్పుడు అతి త్వరలో ఈ డబ్బుని ఎగబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ రైతులు కూడా ఇప్పటికి కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంటది కదా ప్రభుత్వం అని చెప్పి మన పంచాయతీ ఎన్నికలు మీకు పట్టం కట్టింది కదా. పంచాయతీ ఎన్నికల ముందు కదా వీళ్ళు రైతు బంధు చేసింది, అంతకు ముందు పట్టం కట్టింది కదా. అప్పుడు అన్నారు ఇస్తామని, ఇప్పుడు అంటుంది ఇస్తామని, కానీ ఇవ్వడం లేదు. కనుక రైతులు తిరగబడే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఈ రెండింటి మీద 2 రైతు బంధులు రావాల్సింది. ఇంకొక నెల అయితే 2 నెలలు అయితే ఏప్రిల్ మళ్ళీ మేలో మళ్ళీ ఖరీఫ్ వస్తుంది. అంటే 3వది కూడా బాకీ అవుతారు. 3వది దేవుడు ఈ 2 ఇస్తే 12,000 చొప్పున ఎకరానికి వేస్తే మంచిది. చాలా వరకు నేను అభినందించిన ఏంటంటే రైతు భరోసా వచ్చిన తర్వాత మనకు రియల్ ఎస్టేట్ భూములు తీసేశారు, కరెక్ట్. గుట్టలు రాళ్ళు తీసేశారు, కరెక్ట్. వ్యవసాయ యోగ్యమైన భూములకి ఇవ్వండి, దాన్ని ఎవ్వరు కాదన్నారు. వాళ్ళు చేసిన తప్పే. 100,000 ఎకరాలకు ఎవరికి లేదమ్మా. ఈ ఆరోపణ కూడా తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు సీలింగ్ వచ్చింది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973, ఇప్పటిది కాదు. వచ్చిన తర్వాత ఎవరికి 1000 ఎకరాలు లేదమ్మా. ఎవరైనా కార్పొరేట్ కల్చర్ తో చేసింది ఉంటుండొచ్చు, కానీ జనరల్ కి వ్యక్తిగతంగా 54 ఎకరాల కంటే ఖుష్కు భూమి కేవలం 24 ఎకరాల కంటే తరి ఉండడానికి వీలు లేదంటున్నాడు. అటువంటిది పట్ట ఉంటది, కుటుంబ సభ్యులు 4 పేరు మీద ఉంటది కాదంటలేదు, కానీ ఒక్కరి పేరు మీద 100 ఎకరాలు ఉండడానికి వీలే లేదంటున్నాడు. ఏది అర్బన్ సీలింగ్ ఎత్తేసిండ్రు, ఇంకా మన రూరల్ సీలింగ్ యాక్ట్ ఉన్నది, ఇంకా ఇప్పటికి కూడా ఉన్నది. కనుక అంటే ఇవన్నీ ఎవరు చెప్పరు, నిజాలు చెప్పరు, యాక్ట్ ఎవరు చెప్పరు. కనుక ఇప్పటికైనా సరే మన ప్రభుత్వం డిమాండ్ చేసేది అంటే హరీశ్రావు పక్కన పెడతాం. ఈ 2 విడతల రైతు బంధు మీరు బాకీ ఉన్నారు. 2025 రూపాయలు లేదు. 2025 ఖరీఫ్, 2025 రబీ, ఈ 2 పంటల వెయ్యండి. మళ్ళీ ఇప్పుడంతా బాకీ ఉండదు. ఇది కొత్తది రాకపోయింది పక్కన పెడదు, ఇంకా బాకీ కాదు కదా, అది రావాల్సిందే. కనుక ఇవి వేయండి, వేసి ఓట్లు అడగండి. లేకపోతే ఓటు అడిగే అర్హత మీకు లేదు అని రైతులు తిరగబడే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా కరగాల్సి వీళ్ళ మీద వేస్తారు. ఇంకోటి, ఈ కోపం ఇప్పుడు తీర్చుకోరమ్మా. చూసాం కదా, అన్ని ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఏమైందో చూసినాం, అన్ని ఎన్నికల్లో గెలుచుకుంటూ వచ్చిన మా బీఆర్ఎస్ ఏమైందో చూసినాం. కర్రు కాల్చి వాత ఎప్పుడు పెడతారు? 2028, 29 ఎన్నికలప్పుడు పెడతారు. అప్పటిదాకా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు హామీలు నెరవేర్చండి.
అప్పుడు ఓట్లు అడగండి అని మనం విజ్ఞప్తి చేద్దాం. రైతు బంధు ఎగవేతకే ఇది మార్గం సుగమం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎగవేయకపోతే మంచిది అంటున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.